ప్లాన్ అయితే అసలు పోవట్లే, ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోతుంది అంతా. సో బ్రో కోకా-కోలా పెప్సీ బాలయ్య సెక్సీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఇన్ సూరనెల్లి. సో నిన్న మున్నార్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం కదా ఈవినింగ్. గ్యాప్ రోడ్ ఒకటి అండ్ చిన్న చిన్న వ్యూ పాయింట్స్ ఉన్నాయి అండ్ టీ ఎస్టేట్, ఇంకొకటి ఏది వాటర్ ఫాల్ చేస్తాం కదా, ఏం పేరు చూడేముంది ప్రియా చాల్. నిన్న మున్నార్లో గ్యాప్ రోడ్ అండ్ టీ ఎస్టేట్, ఇంకోటి వాటర్ ఫాల్స్, ఒకటి పెరియన్ కాల్ వాటర్ ఫాల్స్. నిన్న అది కవర్ చేస్తాం కదా, నైట్ లేట్ అయిపోయింది అక్కడ. మార్నింగ్ ప్లాన్ వచ్చేసి కులుకుమలై అనుకున్నాం, కానీ ఫాగ్ ఎక్కువ ఉందని చెప్పేసి డీల్ అయింది. అక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంది కులుకుమలై వ్యూ పాయింట్కి. సో ఇక్కడ నుంచి పోవాలంటే జీప్ మాట్లాడుకొని పోవాలి. జీప్ వచ్చేసి 3500కి బార్గింగ్ చేసాం. సో వాడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇప్పుడు 10కి బుకింగ్ అయిపోయింది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. నెక్స్ట్ ఈరోజు కులుకుమలై చూసుకొని ఇంకొక 3-4 ప్లేసెస్ ఉన్నాయి. సో ఎలిఫెంట్ పార్క్ ఒకటి ఉంది, ఇంకొకటి కల్చరల్ యాక్టివిటీస్ అది ఒకటి ఉంది ఈవినింగ్. సో అవన్నీ కవర్ చేసాం ఈరోజు. బైక్ అయితే చైన్ చాలా లూజ్ అయిపోయింది, గలీజ్గా సౌండ్ వస్తుంది. సో మొదలు ఎక్కడైనా కుదిరితే చైన్ టైట్ చేయించుకోవాలి. సో ఈరోజు ప్లాన్ అది, రేపు ఇంకా ఏం ఫిక్స్ కాలేదు, అంతే. ఏమంటావు మసూద్? గోయింగ్ విత్ ఫ్లో ఆఫ్ వాటర్, లైఫ్ ఈజ్ రివర్. ఎట్లుంది రావడా? సూపర్ ఉంది టేస్ట్. అసలు గోవా, తమిళనాడు, కర్ణాటక అంతా తిరిగినా మళ్ళా ఇది దీనంత టేస్ట్ లేదు. మన ఆంధ్రాలో కానీ ఇక్కడ టేస్ట్ ఎంత బాగుంది. ఏం లేదు, గొడవలోడు 5,000 ఇచ్చాడు ఒక ఫుడ్ అయితే చాలా బాగుంది కూడా. నేను ఇంతవరకు ఇట్లాంటి వడైతే ఇక్కడ టేస్ట్ చేయలే. 3 వరకు 4 వరకు ఒక్కొక్కరు 4-5 డే వేసినాము. టేస్ట్ చాలా బాగుంది. ఇంకోటి వాటర్ కూడా ఫామ్ వాటర్ ఇచ్చినారు, కూల్ వాటర్ కూడా కాదు. అంటే బయటకు వచ్చే ఫుడ్ గురించి ఆలోచిస్తాం కదా. నేను కేరళ అంటే సప్పం ఉంటుంది కదా, ఇదని కింద లేదు ఫుడ్కి అట్లా. మళ్ళీ నిన్న పరోటా బాగుంది. వాటర్ చూస్తున్నారు కదా, ఇది మామూలు తాగే వాటరే. రెడ్ కలర్ ఉంది కదా, దీంట్లో ఒకటి ఆయుర్వేదిక్ది చక్కెర వేస్తారంట. మొత్తం కేరళ మొత్తం యూజ్ చేస్తారంట ఇది. బ్రేక్ఫాస్ట్ చేసాం. టైం వచ్చేసి 8:30 అవుతుంది. కులుకుమలై పోవడానికి జీప్ బుక్ చేసామని చెప్పాను కదా, జీప్ 10కి వస్తుంది ఎగ్జాక్ట్గా. సో ఇంకా 1.5 అవర్ టైం ఉంది. ఈ 1.5 అవర్ టైంలో ఇక్కడ టీ ఎస్టేట్స్ ఉంటాయి. టీ ఎస్టేట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చాం. సో కుదిరితే టీ పొడి ఏదైనా తీసుకోవాలి. నేను కాఫీ కూడా తీసుకుందామని చెప్పి చిక్మంగళూరులో కూడా మిస్ అయిపోయినా. సో ఇక్కడ ఉంది ఇది మొత్తం టీ ఎస్టేటే. హ్యారిసన్స్ మలయం లిమిటెడ్, అప్పర్ సర్లైన్ ఎస్టేట్. ఇక్కడ చూసి కూడా మౌంటైన్స్. టీఎస్ఎస్కి వస్తే సడన్గా ఇతను కనిపిస్తున్నాడు. ఎక్కడ పోవాలంటే ఇట్లా కులుకుమలై కూడా పోవాలి మేము అని చెప్తే, జస్ట్ 2500 పే చేయండి, నేను తీసుకొని వెళ్తా ఇప్పుడే అని చెప్తున్నాడు. మనకి ఇంకా 1.5 అవర్ టైం వేస్ట్ అవుతుంది కదా.
అందుకే వీళ్ళతో వెళ్ళిపోదామని. అసలు ఈ ట్రిప్ ప్లాన్ అయితే అసలు పోవట్లే, ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోతుందంతా. సో జీప్ వస్తుంది 4x4, దాంట్లో వెళ్ళిపోతాం ఇప్పుడు. మొత్తం ఆఫ్ రోడే 11 kilometers, 11 to 12 kilometers ఉంటుంది. Yeah, how many kilometers we have to travel now? So around 13 kilometers, bro. 13 kilometers. So we'll find like 5 kilometers will be normal trip. Okay. And balance 8 kilometers on off-road trip. Okay. So once you are getting to off-road, keep your things alive. Okay, okay. So this is the vehicle. కుల్కుమలై రోడ్ ఎంట్రన్స్లో గవర్నమెంట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. అక్కడ ఎవరెవరు వెళ్తున్నారో ప్యాసింజర్స్ మొత్తము వాళ్ళ నేమ్ లిస్ట్, ఫోన్ నెంబర్, అడ్రస్ అన్ని ఫస్ట్ ఒక ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2500 పే చేయాలి వీళ్ళకి. ఇప్పుడు తీసుకున్న వెహికల్ వచ్చేసి గవర్నమెంట్, అందుకే 2500 పడింది. ప్రైవేట్ వెహికల్ అయితే 3500 నుంచి 4500 వరకు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఛార్జ్ చేస్తారంట. వెల్కమ్ టు కుల్కుమలై జీప్ సఫారీ. 2500 అప్ టు కుల్కుమలై టీ ఫ్యాక్టరీ. సో ఇది మన జీప్ 4x4 అంటున్నాం, కానీ 4x4 కాదు, 2x2నే. ఎట్లున్నాయి తెలుసా, ఒక్కొక్క సీనరీ ఒక్కొక్క లెవెల్. వర్త్ ట్రిప్. ఎన్ని రోజులు అని ఉంటారా పిల్లతో తిరక్కోకుండా బయటికి? అంటే పిల్లతో కాదు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ దాకా పోవాలా బయటికి. ఇంతసేపు ఆఫ్ రోడ్ కాదు, రోడ్ బాగుండే. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 8 kilometers వరకు మొత్తం ఆఫ్ రోడే ఉంటుంది. అన్న కొంచెం జాగ్రత్త కూర్చొని అంటున్నాడు. మస్తు ఉంది ఆఫ్ రోడ్ అయితే. పైన కనబడుతుంది కాకుండా ఆడికే వేదు మనం. వీళ్ళంతా మార్నింగ్ 6-6:30కి ఎక్కిన వాళ్ళంతా. డ్రైవర్ చేంజ్ చేయండి రా సడన్ గా. ఇక్కడ ఈ ప్లేస్ ఇది కనిపిస్తుంది కదా రోడ్డు, మనం వచ్చింది మొత్తం అక్కడ. జీప్లు అన్నీ తిరిగి వస్తున్నాయి. జీప్ ఏమున్నాయో తెలియదు.
ఈ రిటర్న్ వస్తున్న జీప్స్ అన్నీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళింటాయి, అన్నీ ఇప్పుడు రిటర్న్ వస్తున్నాయి. వెల్కమ్ బ్రో. మూడో డ్రైవర్ మధ్యలో మధ్యలో షిఫ్ట్ అయిపోతున్నారు. బ్రో బాయ్ బ్రో. మధ్యలో వీ కోసం బండి వేస్తున్నాడు అన్న. వెల్కమ్ టు కులుకుమలై టీ ఎస్టేట్. 1930 ఎస్టాబ్లిషేషన్. సో మనం ప్రజెంట్ వరల్డ్స్ హైయెస్ట్ గ్రోన్ ఆర్థోడాక్స్ టీ ప్లేస్లో ఉన్నాము. 7130 feet సీ లెవెల్ నుంచి హైట్ ఉంది ఇది. అండ్ ఇక్కడ నుంచి ముందరికి వెళ్తే తిప్పాడ్ మలై అండ్ ఇంకా కొన్ని ఎకో స్పాట్, టాప్ స్టేషన్ వ్యాలీ ఇవన్నీ తగులుతాయి. సో టీ ప్లాంటేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఇటు సైడ్. వరల్డ్స్లోనే ఇది హైయెస్ట్ టీ ప్లాంటేషన్. సో వ్యూ చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆఫ్ రోడింగ్ అయితే తిప్పి పడేసింది. సాంబారు, చట్నీ, వడలు 3 ఇంకా మిక్స్ అయిపోయినాయి ఫుల్. సో మన జీప్ అక్కడ ఉంది, అక్కడ వరకు లాస్ట్ జీప్. ఆఫ్ రోడ్ మొత్తం అక్కడ వరకు లాస్ట్ జీప్ అక్కడ పార్కింగ్ చేసాం. సో కులుకుమలైలో మెయిన్ ఏమున్నాయంటే 2 ప్లేసులు ఉన్నాయి ఈ వ్యూ పాయింట్లో. ఒకటి వచ్చేసి అక్కడ టీ ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా, అది ఒకటి. ఇంకా సో ఇటు సైడ్ నుంచి ఇట్లా పైకి వెళ్తే లెపర్డ్ రాక్ వస్తుంది. అంటే ఒక రాక్ లెపర్డ్ ఫేస్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉన్నాయి, సారీ టెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నైట్ స్టే చేసే వాళ్ళకేమో. సో నైట్ క్యాంపింగ్ కూడా స్టే చేయొచ్చు అండి ఇక్కడ. క్యాంపింగ్ చేసేది కాదు, వ్యూ ఏం కనిపిస్తుంది చెప్పిరా. పర్ హెడ్ ఎంతరా? పర్ హెడ్ 1500. పర్ హెడ్ 1500 అంటే ఇద్దరు కలిసి 3000. అదే చూడు, అదే 3000 6 మంది పడుకున్నాం. అవును. ఇంకా 500 తక్కువ. 2500 ఏమో వచ్చినాయి. అక్కడ ఆడిన పడుతుంది. అది డైలాగ్ ఆ పక్కన పడుతుంది ఇంద్రా. అది బాయ్స్ నుంచి చూడు డైలాగ్. అడు సరే ఇప్పుడు అండి. ఒక నిమిషం. ఆ ప్రేమ ఇక్కడ అడుస్తుంటే అక్కడ వినిపిస్తుంది రిసార్ట్ కాదు, 2-3 సార్లు ఎక్కువ వస్తుంది డైలాగ్ ఏంటి బ్రో? కోకా-కోలా పెప్సీ బాబు సెక్స్ బాడీ గార్డ్. ఇక్కడ నుంచి పోతే పైకి మళ్ళీ నడుచుకుంటూ ఎన్ని కిలోమీటర్లు? లెపర్డ్ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడికి వెళ్తాం. ప్రతి ఒక్క ట్రెక్కింగ్ పాయింట్ పడుతుంది. బాబా ఇటు సైడ్ అండి.
అసలు కింద క్లౌడ్స్ తయారై పైకి వస్తున్నట్లు అనిపిస్తుంది. బ్రో ఎంతసేపు చూసినా కూడా ఇంకా జో అనిపిస్తుంది వ్యూ. అసలు 5 minutes ఒకసారి క్లౌడ్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి ఉన్నాయి డైరెక్షన్. లేపర్డ్ రాక్ ఇదే సన్ మార్నింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుండే. మాటలతో జోలాలి పాడిన కుయ్యాల పడ్డనేవాయే దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీను తేవా వింత వింతగా నలక తీసి నాను కలవు రావాయే మనసులో ఉన్న కలవరం తీర్చను సో వ్యూ అద్భుతం కాదు, మహా అద్భుతంగా ఉంది కదా. క్లౌడ్స్ అన్నీ చిన్న ఫామ్ అయితేనే ఉన్నాయి. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ టాలెంటెడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు మా. கீழே கூட இறக்கி விடுங்க. கீழே கூட இறக்கி விடுங்க. கீழே ஓ காய்